ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భారతదేశము చాలా గొప్ప భూమి, దేవభూమి, పుణ్యభూమిగా పేరు వచ్చినటువంటి భూమియే మన భారత్. మన భారతీయులకి భక్తి అంటే చాలా ప్రేమగా, ఏం చేసినా కానీ నియమ నిష్టలతో చేస్తారు. అవునా? ప్రత్యేకంగా ఇష్టపడేది, ప్రేమగా చేసేది తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటాం, యాత్రలకు కూడా వెళ్తూ ఉంటాం. మరి యాత్ర చేయబోతున్న ముందు చేస్తున్న వ్యక్తి అంటే వారికి ఎంతో భక్తి భావంతో, గౌరవంతో వారిని మనం సాగనంపుతూ ఉంటాం. మరి ఆ యొక్క యాత్రకి భారతదేశంలో గొప్ప స్థానం ఎందుకు ఉంది? ఈ యాత్ర ఆధ్యాత్మిక మార్గంలో మరియు భక్తి మార్గంలో రెండు వైపులు కూడా మన యాత్రలు చేస్తూ ఉంటాం. ఈరోజు ఎపిసోడ్లో ఆధ్యాత్మిక పరంగా చేసే యాత్రకి, భక్తి పరంగా చేసేటువంటి యాత్రకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటో చర్చించుకుందాం. మామూలుగా యాత్ర అనగానే మనం ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అవునా? ఈసారి అమర్నాథేశ్వరుడి యాత్ర, బద్రీనాథేశ్వరుడి యాత్ర, కాశీ యాత్ర, రామేశ్వరం యొక్క యాత్ర, అలా వెళ్ళి దర్శనం చేసుకొని మనము రావాలి. మరి దానికోసం చూడండి ఎన్నో రకరకాల అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయాలే. మనం బస్సులో వెళ్ళడమా, ట్రైన్లో వెళ్ళడమా, ఫ్లైట్లో వెళ్ళడమా, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి టైప్ డ్రెస్ మనం వేసుకోవాలి, తర్వాత మెడిసిన్తో సహా అందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. యాత్ర అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అక్కడ ఉండేటువంటి ఆ యొక్క దేవత యొక్క చిత్రపటము, ఆ దేవి యొక్క కళ్ళల్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఆ దేవి కళ్ళల్లో ఉంటుందో దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యంగా మందిరాల్లో వెళ్తూ ఉంటాం, తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటాం. యాత్ర చేసిన ప్రతి భక్తుడు ఆ దేవి కళ్ళల్లో చూడగానే తన మనసులో ఉన్నటువంటి ఆతృత, ఎన్నో రకరకాల కోరికలు అవన్నీ పూర్తయినట్టుగా, ఆ దేవి దృష్టితో, దేవి దర్శనంతో వారికి అనేక జన్మల నుండి తప్పిస్తున్న తపన పూర్తయిపోయినట్టుగా వారు సంతోషంగా రిటర్న్ జర్నీకి రెడీ అవుతూ ఉంటారు. అవునా? తర్వాత దేవి దర్శనం అవ్వగానే సెకండ్ ఆ స్థానంలో ఉండేటువంటి ప్రసాదానికి మనం చాలా గౌరవం ఇస్తాం. ఎవరైనా యాత్ర చేసి వచ్చారు అనగానే మనం ఫస్ట్ అడిగే ప్రశ్న, మీకు దర్శనం బాగా జరిగిందా అండి అని అడుగుతాం. తర్వాత ఆ యాత్రికుడు ఎవరైతే యాత్ర చేసి వచ్చాడో యాత్ర అనంతరం ఆ స్థానంలో నుంచి, అంటే ఆ మందిరంలో తయారు చేసినటువంటి ప్రసాదం, అంటే మనలో ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవిస్తే ఆ ప్రసాదాన్ని మనం తింటాం. ప్రతి భక్తుడికి ఒక అలవాటు ఉంటుంది, ప్రసాదాన్ని ఎప్పుడు మనం సీద తినమండి, కళ్ళకద్దుకొని పంచి తింటాం. అవునా? కాబట్టి పూజ చేసే ముందు, యాత్ర స్టార్ట్ చేసే ముందు, దర్శనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం భక్తిలో చాలా పద్ధతిగా, ఇష్టంగా, సిస్టమేటిక్గా అనాది కాలం నుండి అందరం చేస్తూ వస్తున్నాము. మరి నిజమైన యాత్ర యొక్క అర్థం ఏంటి అంటే ఆ స్థానం నుండి, అంటే ఆ దేవి నుండి మనం రిసీవ్ చేసుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంపార్టెంట్ అండి. మీరు దేవి కళ్ళల్లో నుంచి ఏం రిసీవ్ చేసుకోండి? పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ పవర్ని. అంటే అక్కడికి వెళ్ళగానే మనకు ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది. అబ్బా, నేను దర్శనం చేసుకున్నాను, మందిరానికి చేరుకున్నాను, నేను కోరుకున్న కోరికే పూర్తయిపోయింది, నేను ఏవేది అనుకున్నానో అది నాకు దొరికిపోయాయి. అంటే ఈ స్థానం నుండి, అంటే ఈ దేవిని మొక్కినందుకే, ఈ దేవుడు దర్శనంని నేను చేసుకున్నందుకే నా పనులన్నీ పూర్తయ్యాయి.
అనేటువంటి ఆ యొక్క మంచి భావనతో తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవి యొక్క దర్శనం చేసుకోవాలా అని మంచి ఒక పాజిటివ్ మెసేజ్ తీసుకొని వస్తాం. వచ్చిన తర్వాత అందరికీ చెప్తూ ఉంటాం, చూడండి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, మీరు కూడా అలాంటి మంచి స్థానాన్ని దర్శనం చేసుకోవాలండి. అలాంటి స్థానాన్ని మీరు దర్శనం చేసుకోవటంతో ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నందుకు, అంత స్థానం ఒక పవిత్రమైన ప్లేస్లో మీరు ఉన్నందుకు మీకు మీ యొక్క మనసులోని ఆలోచనలో ఎంత దుఃఖంగా మీరున్నా, ఎంత ఫ్రస్ట్రేషన్ మీ మైండ్లో ఉన్నా, దేవి దర్శనం చేసుకోవటంతో మీరు చాలా రిలాక్స్గా కాగలిగారు. మీకు ఒక ధైర్యం అనేది దేవి ద్వారా దొరికింది. దేవి మీకు ఏం ధైర్యాన్ని ఇచ్చి పంపించింది? మీరు ఎప్పుడు కూడా లేజీ అవ్వకండి, భయపడకండి, నిర్భయంగా ఉండండి. నిర్భయంగా ఉంటూ దేవి సమానంగా మీరు స్ట్రాంగ్గా అవ్వండి. ఆ దేవి విగ్రహాల నుండి మనమంతా నేర్చుకునేది అదే. అందుకే చూడండి, దేవి యొక్క విగ్రహాలు అష్టభుజధారిణిగా చూయిస్తూ ఉంటారు. ఆ దేవికి 8 భుజాలు ఉన్నట్టుగా ఒక్కొక్క భుజం నుండి దేవి మనందరికీ ఒక పవర్ని ఇస్తూ ఉంటుంది. అవునా? ఒక చెయ్యితో బ్లెస్సింగ్స్ ఇస్తుంది, ఇంకో చెయ్యిలో అస్త్ర శస్త్రాలను చూయిస్తూ ఉంటారు. అంటే ఏ భక్తుడైతే దేవిని దర్శించుకుంటారు, ఆ దేవి నుండి ఆ పాజిటివ్ ఎనర్జీని ఆ అస్త్ర శస్త్రాల ద్వారా వారు రిసీవ్ చేసుకున్నారు, వారిలో ఆ పాజిటివ్ పవర్ వస్తుంది అనేటువంటి భావన. ఇది ఇన్ని సంవత్సరాల నుండి, అంటే మన భారతదేశంలో భక్తి స్టార్ట్ అయింది ద్వాపర యుగం, 3వ యుగం నుండి భక్తి చేస్తూనే ఉన్నాం. మరి ఫస్ట్ పూజ జరిగింది మన ఇండియాలో, శివలింగం యొక్క పూజ, సోమనాథ్ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అండి. రాజా విక్రమాదిత్యుడు ఉండే సమయంలో తయారు చేయబడినటువంటి ఆ యొక్క మందిరంలో ఫస్ట్ పూజ అక్కడి నుండి స్టార్ట్ అయింది అన్నట్టుగా అనేక రకాల ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే ఈశ్వరుడిని ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఈశ్వరుడికి అన్ని రకాల పేర్లతో మందిరాలు ఉన్నాయి, రకరకాలుగా పూజలు కూడా ఉన్నాయి. ఆ విధంగా 12 జ్యోతిర్లింగాల రూపంలో మనం ఏవైతే యాత్రలు చేస్తూ ఉన్నామో, ఒక్కొక్క స్థానం నుండి, ఒక్కొక్క యాత్ర నుండి మనం ఒక్కొక్క మంచి రకమైనటువంటి లెసన్ పాఠాన్ని మనలో అందరం కూడా నేర్చుకొని వస్తాం. సోమనాథేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మకి జ్ఞానం అనే అమృతాన్ని మనలో మనందరికీ ఇస్తారు. ఏదైనా భక్తిపరమైనటువంటి పాటలు కానివ్వండి, ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఒక లెక్చర్ కానీ, పాట కానీ మనం విన్నా, చూసినా ఎంత బాగుందండి, అమృతంలా ఉంది అని అంటాం. పరమాత్ముడి యొక్క మహావాక్యాలు అమృతంతో సమానం కాబట్టి పరమాత్మని సోమనాథేశ్వరుడు అని మనం పిలుస్తూ ఉంటాం. జ్ఞానం అనే అమృతం ఒక ఈశ్వరుడే మనందరికీ వినిపిస్తారు కాబట్టి, అలా ఒక్కొక్క స్థానంలో మనం యాత్ర చేసి వచ్చినప్పుడు ఒక మంచి లెసన్ని ప్రతి భక్తుడు నేర్చుకొని వస్తున్నాం అన్నమాట. తర్వాత ఆధ్యాత్మిక పరమైన యాత్ర. ఈ యాత్రను స్మృతి యాత్ర అని అంటారండి. స్మృతి యాత్ర అంటే పరమాత్ముడి యొక్క స్మృతి చేయడం కూడా ఒక యాత్ర, ఇదొక జర్నీ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క యాత్రలో మనం చేయాల్సింది మన యొక్క మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత నిత్యం ఒకే పరమాత్ముడి యందు లగ్నం చేయడమే. మరి ఎవరైతే వారి యొక్క మనసు బుద్ధి యొక్క ఏకాగ్రతను పరమాత్ముడి యందు లగ్నం చేస్తారో, అన్ని రకాలుగా బంధనాల నుంచి, దుఃఖం నుండి, బాధల నుండి వారు ఫ్రీ అయిపోతారు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఈ రోజుల్లో చూడండి, ప్రతి ఒక్క మనిషి కోరుకునేది నాకు ఫ్రీడమ్ కావాలి అంటారు. బంధింపబడడం ఎవ్వరికీ ఏ రకంగా నచ్చదు, ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క ప్రాణికి వయసుతో సంబంధం లేకుండా ఫ్రీడమ్ కావాలని అనుకుంటారు. సో అలాంటి మనసుకు ఫ్రీడమ్ ఇచ్చేదే స్పిరిచువల్ జర్నీ.
మీరు మనసుతో పరమాత్ముడి యొక్క సమీపంలో ఈ యొక్క యాత్రలో మీరు చేరుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే మనసుతో పరమాత్ముడి సమీపంలో చేరుకుంటారో మీరు క్రోధము, లోభము, మోహము, అహంకారం, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల మధ్య ఇరికిపోయి ఉండేటువంటి ఆత్మ, బంధనాల్లో పడున్న ఆత్మ అనేక రకాల బంధనాల నుండి ముక్తుడనై వారు కంప్లీట్గా ఫ్రీ అవ్వగలుగుతారు. బంధనాల నుండి ముక్తులై వారు ఫ్రీ అయి అనేక రకాల బంధనాల నుండి వారు ఫ్రీ అవుతారు, ముక్తులవుతారు. అది స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి, బంధనాలు ఎలాంటివంటే కొందరు గట్టిగా పట్టేసుకుంటారు, అవునా? కొన్ని వస్తాయి, కొన్నిటిని మనం పట్టేసుకుంటాం. అందుకే ఒక మంచి పద్ధతి ఏంటి అంటే చోడోతో చూటే గ్రహణ్ అని. మీరు వదిలేస్తేనే వదిలింపబడతారు, మనం పట్టుకుంటే అది మన వెంటే వస్తాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బర్డ్ ఉందనుకోండి, ఒక పక్షి ఏం చేస్తుందంటే ఆ చెట్టుని గట్టిగా పట్టేసుకుంటుంది. గట్టిగా పట్టేసుకొని అది అరుస్తూ ఉంటుంది పక్షి. కావు 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 అని ఆ పక్షి ఎందుకు షౌట్ చేస్తుందంటే, ఎందుకు అరుస్తుందంటే, నేను ఎగరాలనుకుంటున్నాను అని. అయితే ఒక ఆకాశవాణి ఆ బర్డ్కి ఏం చెప్పిందంటే, చోడోతో చూటే గ్రహణ్, మీరు వదిలేస్తేనే వదిలింపబడతారు, పట్టుకొని కూర్చుంటే అది మీకు బంధనం మీ వెంటే ఉంటుంది. సో స్పిరిచువల్ జర్నీలో బంధనాలను వదిలించుకోవడం ఎలా అనే పద్ధతి మనకు నేర్పిస్తుంది. ఆ బంధనాల నుంచి ఎప్పుడైతే మీ ఆత్మ ముక్తవుతుందో, స్వతంత్రులవుతారో, అనేక రకాల ఈర్ష, ద్వేష, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అనేటువంటి యొక్క బంధనాల నుంచి మీరు ఫుల్ ఫ్రీ అవుతారు. సో మీ మనసు ఎప్పుడైతే బంధనాల నుండి ముక్త అవుతుందో, ఫ్రీ అయిపోతుందో, అలాంటి బంధన ముక్త ఆత్మ చింతాముక్త అవుతుంది, క్రోధం ముక్త అవుతుంది, అహంకారం ముక్త అవుతుంది, అభిమానం నుండి ముక్త అవుతుంది. అంటే ఫ్రీ అయిపోతుంది, తనకి మనసుకి ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. రకరకాల బంధనాల మధ్య ఎప్పుడైతే ఆత్మ బంధింపబడి ఉంటుందో, ఇరికిపోయి ఉంటుందో, ఆ మనసుకి నిజమైన స్వతంత్రం అనేది దొరకదు. మన మనసుకి ఫ్రీడమ్, స్వతంత్రం రావాలి అంటే ఇలాంటి యాత్ర మనమందరం చేయాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర చేసే ప్రతి ఒక్క యాత్రికుడు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే ఆ బంధనాల నుంచి పర్మనెంట్గా వారు ఫ్రీ అవుతారు, బంధనాల నుంచి ముక్త అవుతారు. ఆ ఆత్మకు కావలసినటువంటి జీవన ముక్త స్థితి యొక్క అనుభూతిని వారు ప్రతినిత్యం చెయ్యగలుగుతారు. చూడండి, ప్రతి భక్తుడు భక్తి చేస్తూ ఉంటాడు. మీ ఇంటెన్షన్ ఏంటండి? ఇన్ని తీర్థయాత్రలు చేస్తున్నారు, ఇన్ని దర్శనాలు చేసుకుంటారు కదా. కొన్ని చోట్లలో చూడండి చెప్పులు లేకుండా కూడా నడుస్తుంటారు, కొన్ని ప్లేస్లో వాటర్ కూడా కరెక్ట్ దొరకదు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఫేస్ చేస్తూ కూడా మీరు ఇంత యాత్ర ఎందుకు ఇంత ఇష్టంగా చేస్తారు అంటే, భక్తుడు చెప్పే మాట, నాకు ముక్తి దొరకాలి, భగవంతుడి ద్వారా నాకు ముక్తి దొరకాలి, లేదా దర్శనం దొరకాలి. ఈ యొక్క కోరికతోనే నేను భక్తి చేస్తున్నానని ప్రతి ఒక్క యాత్రికుడు, భక్తి చేస్తున్న యాత్రికులు మనకు చెప్పే జవాబు. ఈ స్పిరిచువల్ జర్నీలో మీకు జీవన ముక్తి యొక్క అనుభూతిని చెయ్యగలుగుతారు. జీవన ముక్తి యొక్క అనుభూతి అనగా అన్ని రకాల విషయ వికారాల బంధనల నుంచి కంప్లీట్గా మీ మనసు ఫ్రీ అయిపోతుంది, బంధనం ముక్త అయిపోతుంది. ఏ ఫ్రస్ట్రేషన్, ఏ బంధనాలు లేకుండా ఆత్మ ప్రశాంతమైనటువంటి అనుభూతిని చేస్తూ ఉంటుంది. దాన్ని అంటారు జీవన ముక్తి యొక్క అనుభూతిని చేయడము. ముక్తి మరియు జీవన ముక్తి యొక్క అనుభూతి, ఈ రెండు రకాల అనుభూతులు చేయించేవి యాత్రలే. అది ఆ భక్తిలో చేసే యాత్ర ముక్తి యొక్క అనుభవం చేయిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా మనం చేసేటువంటి ఈ యాత్ర జీవన ముక్తి యొక్క అనుభూతి మన ప్రతి ఒక్క ఆత్మకు చేయిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, దేవతలు అనగానే
ప్రతి ఒక్క భక్తుడికి మంచి ఫీలింగ్ వస్తుంటుంది, మంచి భావన కలుగుతూ ఉంటుంది. దేవత అనగానే ఎలాంటి బంధనాలు లేకుండా, ఎలాంటి దుఃఖము అశాంతి లేకుండా, అనేక రకాల బంధనాల నుంచి, అనేక రకాల ఫ్రస్ట్రేషన్ నుండి ఫ్రీ అయినటువంటి వారిని దేవత అని అంటాం. అలాంటి దేవత యొక్క స్థానంలో, దేవతలు ఉండేటువంటి ఆ యొక్క రాజ్యంలో మనం స్థానం పొందాలి అంటే, వారి సమానమైనటువంటి జీవితంలో యొక్క అనుభూతిని మనం చెయ్యాలి అంటే, ఇలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్ర చేయడం ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్. ఇలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్ర చేసే ఆత్మ వారి జీవన ముక్తి యొక్క అనుభూతిని చేస్తూ దుఃఖము, అశాంతి, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లాంటి బంధనాల నుంచి పర్మనెంట్గా ఆత్మ ఫ్రీ అయిపోతుంది. వారికి మనసుకి కావలసినటువంటి ఆనందం యొక్క అనుభూతిని ఆ ఆత్మ చెయ్యగలుగుతూ ఉంటుంది. అలాంటి జీవన ముక్తి యొక్క అనుభూతి చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరిమి స్పిరిచువల్ జర్నీ ప్రతినిత్యం అందరము చెయ్యాలి. స్పిరిచువల్ జర్నీ చెయ్యాలి అంటే దానికోసం కావాల్సింది దేహము, దేహ సంబంధికులు, వస్తువు, వైభవాలు, నీది నాది అనే అహంకారంతో కూడినటువంటి ఈగో ఫీలింగ్స్ నుండి మనసుని ఫ్రీ చేయడం. ఎప్పుడైతే మన ఆత్మ ఇలాంటి బంధనాల నుంచి ఫ్రీ అవుతుందో నిజమైనటువంటి స్వతంత్రం, నిజమైనటువంటి ఫ్రీడమ్ని అనుభూతిని చెయ్యగలుగుతారు. ఆ జీవన ముక్తిలో స్థానం పొందాలి కాబట్టి ఇలాంటి రహస్యపూర్వకమైనటువంటి యోగాన్ని మనం చెయ్యాలి. చూడండి, ప్రపంచంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. మీరు రెండో రకమైన యాత్ర గురించి వింటున్నారు. అదేవిధంగా యోగాలు కూడా రకరకాలుగా ఉంటాయి. యోగము అనగా స్మరించడం. ఏ ఒక్క తల్లి ఆ పిల్లల్ని ఎలా స్మరిస్తుందో, పిల్లలు తల్లిని స్మరిస్తారు. ఒక తండ్రి సంతానాన్ని స్మరిస్తుందో, ఆ సంతానం తండ్రిని ఎలా స్మరిస్తారు. ఈ యొక్క యోగంలో కూడా మన మనసు యొక్క స్మరణ ఒక ఈశ్వరుడైన పరమాత్మతో మాత్రమే జోడించాలి. ఎప్పుడైతే మన ఆత్మ తన యొక్క సంబంధాన్ని ఈశ్వరుడైన పరమాత్మతో జోడిస్తుందో, వారి యొక్క సంబంధం భగవంతుడితో కలుపుతుందో, ఆ ఆత్మ కూడా నిజమైనటువంటి పరమాత్మ సన్నిధిలో చేరుకున్నట్టు మంచి ఎక్స్పీరియన్స్ని ప్రాక్టికల్ జీవితంలో వారు చెయ్యగలుగుతారు. అలాంటి అనుభూతులు చేసినటువంటి ఆత్మగా మనం కావాలి అంటే మనం రోజు చేయాలండి ఈ మెడిటేషన్. ఈ రాజయోగ సాధన, రాజయోగ అభ్యాసము ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనసు యొక్క సంబంధం భగవంతుడితో జోడింపబడుతుందో, వారి ద్వారా ఆత్మ రిసీవ్ చేసుకుంటుందో, పాజిటివ్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటుందో, వారికి జీవన ముక్తిలో ఏ దేవాత్మలైతే ఏ సంతోషం యొక్క అనుభూతిని చేశారో అలాంటి సమానమైన అనుభూతిని, సమానమైనటువంటి ఫీలింగ్ని వారు ఎక్స్పీరియన్స్ తప్పకుండా చెయ్యగలుగుతారు. ఇది స్పిరిచువల్ జర్నీతో చెయ్యటంతో మనకు దొరికేటువంటి చాలా గొప్ప అనుభూతి, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. చూడండి, అనుభవం అనేది చాలా గొప్ప పవర్ అండి. ఎనీ ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్కైనా వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫీల్డ్లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి. ఓకే, ఈ స్పిరిచువల్ జర్నీలో మనకు కలిగేటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం అన్ని బంధనాల నుంచి మనసుని ఫ్రీ చేయవచ్చు. దేహము, దేహ సంబంధికులు, వస్తువు, వైభవాలు, నాది నాది అనేటువంటి ఫీలింగ్స్ నుండి, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ నుండి మనసుని హ్యాపీగా మనం బయటకు తీసుకురావచ్చు. ఏ ఆత్మ అయితే అనేక రకాల బంధనాల నుంచి, ఆ దుఃఖం, అశాంతి నుంచి చాలా తేలికైన పద్ధతుల్లో మనస్సును బయటకు తీసుకొస్తుందో, ఆ ఆత్మకు కావలసినటువంటి నిజమైన ఏకాగ్రత, నిజమైనటువంటి ఫ్రీడమ్ అనేది వారికి దొరుకుతుంది. మెడిటేషన్ చేసే ఆత్మకు
ఫ్రీడమ్ కోసం వెతకాల్సిన అవసరం కానివ్వండి, పాకులాడాల్సిన అవసరం కానీ ఉండదండి. ఫ్రీడమ్ అనేది ఏంటి అంటే, కొందరు అంటుంటారు నాకు నచ్చిన చోటు నేను తిరగాలి, నాకు నచ్చిన స్టైల్ ఫుడ్డే నేను తినాలి, నాకు నచ్చినటువంటి లైఫ్లో నేను జీవించాలి. అదే ఫ్రీడమ్ అని చాలామంది ఫీలింగ్స్. సో నిజమైన ఫ్రీడమ్ అనేది కావాలి మన యొక్క మనసుకి. మనసులో ఒకవేళ ఈర్ష్య, ద్వేషము, వ్యర్థం అనేది ఉంటే మీరు ఎక్కడున్నా కానీ ఏకాగ్రంగా మీరు ఉండలేరు. ఇప్పుడు చూడండి, అతిగా ఆలోచించే వ్యక్తి, అతిగా నెగిటివ్లో ఉండేటువంటి వ్యక్తి మరి ఎక్కడ కూడా ఏకాగ్రంగా కూర్చోలేరు, ఎక్కడ కూడా ఏకాగ్రతతో వారు వినలేరు, మాట్లాడలేరు, ఏ పని కూడా వారు చేయలేకపోతుంటారు. మరి తెలియకుండానే ఒకలాంటి అనీజీనెస్ వస్తుంది. ఏకాగ్రత లేని మనసులో చూడండి, ఎక్కడ కూడా వారు హాయిగా ఉండలేరు, వారికి ఏదీ నచ్చదు. ఇవన్నీ పోవాలి అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్ర మనలో ప్రతి ఒక్కరిని చెయ్యాలి. చేస్తున్నటువంటి వారిని పెంచుకోవాలి, లేనివారు స్టార్ట్ చేయాలి. ఈ యాత్ర చేసేటువంటి యాత్రికుడు పాటించాల్సినటువంటి ఒక ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే నిష్ఠతో చేయడం. భక్తి అంటే కూడా నిష్ఠ ఉండాలి. ఆధ్యాత్మిక పరమైన యాత్రలో కూడా కావాల్సింది నిష్ఠ. అందుకే అంటుంటారు చూడండి, భక్తి ఎప్పుడు కూడా నియమ నిష్ఠలతో చెయ్యాలి. ఎప్పుడైతే మీరు నియమ నిష్ఠలతో చేస్తారో అప్పుడే మీకు కావలసిన ఫలం దొరుకుతుంది అని. సో ఈరోజు ఎపిసోడ్లో 2 రకాల యాత్రల గురించి, తర్వాత యోగం యొక్క పరిభాష గురించి మనం ఎన్నో విషయాలను చర్చించుకున్నాం. ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.